హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చెనగ కట్లెట్ అండి. కప్పు శనగలు తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 2 అండి, క్యారెట్ 3 అండి, కొత్తిమీర, కరివేపాకునండి. ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. కారం, పసుపు, సాల్ట్, కొంచెం జీలకర్ర అండి. శనగలు ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసుకుని ఒక 5-6 విజిల్స్ అయినా నానించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా చేసుకోవాలండి. మెత్తగా వద్దు, వాటర్ కూడా వేయొద్దు. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని క్యారెట్ తురుములా చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా డైట్ చేస్తున్నారు కదండి చాలామంది, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మంచి రెసిపీ అండి. ఇలా చేసుకోవాలి. కావాల్సినంత తీసుకోవాలి. రౌండ్గా చేసుకోవచ్చు, స్క్వేర్గా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా. ఇది డిన్నర్గా అయినా తీసుకోవచ్చండి, లంచ్గా అయినా తీసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. హెవీ ఉంటుందండి, ఒక 4 తీసుకుంటేనే హెవీ అనిపిస్తుంది. రైస్ తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు ప్యానం పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం టిష్యూ తోటి స్ప్రెడ్ చేసుకోవాలండి. మన ఛానల్లో డైట్ రెసిపీస్ పెట్టానండి, ఒకసారి చూడండి. డైట్ రెసిపీ అండి ఇది, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇట్లా స్ప్రెడ్ చేసుకుని ఒక్కొక్కటి పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని. నేను ఒక టిప్ చెప్తున్నాను కదండి, సన్ స్క్రీన్ గురించి చెప్పాను కదా నిన్న. సన్ స్క్రీన్ రోజు 3 టైమ్స్ అప్లై చేయాలండి. ప్రొద్దుట ఫేస్ వాష్ చేసుకుని, మళ్ళీ స్నానం అయిన తర్వాత మళ్ళీ 2:33కి అట్లా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మంచిగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి స్కిన్. మంచిగా అట్లా చేసుకోండి. ఇలా పెట్టుకోవాలి. అన్నీ కూడా సిమ్లో పెట్టుకుని ఇలా నెమ్మదిగా అటు ఇటు కూడా తిప్పుకోవాలండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రెడీ అయిపోయిందండి చెనగ కట్లెట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.